నమస్కారం. మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కొత్త మాదక ద్రవ్యాల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయడాన్ని ప్రతిబింబిస్తూ భద్రతా అధికారులు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న 6గురిని అరెస్ట్ చేశారు. సమాజాన్ని రక్షించడం మరియు ప్రజా భద్రతను కాపాడడాన్ని లక్ష్యంగా చేసుకున్న కొత్త చట్టం పటిష్టమైన అమలు మొదటి రోజున గత కొన్ని గంటల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ జనరల్ డిపార్ట్మెంట్ ఈ అరెస్టును చేపట్టింది. ఫర్వానియా ప్రాంతంలో ఆసియా దేశాలకు చెందిన 4 విదేశీయులను అదుపులోకి తీసుకోగా 2 వేర్వేరు కేసులలో కబ్జ్ ప్రాంతంలో ఒక కువైట్ పౌరుని, ఒక అక్రమ నివాసిని అరెస్ట్ చేశారు. నిందితులందరి వద్ద మాదక ద్రవ్యాలు లభించాయని పోలీసులు తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒమన్ సుల్తానేట్లో అధికారిక 2 రోజుల పర్యటన నిమిత్తం బుధవారం మస్కట్కు చేరుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో చర్చలు జరపనున్నారు. ప్రధానితో పాటు భారత ప్రభుత్వం నుండి ఒక అధికారిక ప్రతినిధి బృందం కూడా రానుంది. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భారత్లోని ఒమన్ రాయబారి ఇస్సా సలీహ్ అల్ షైబానీ తెలిపారు. మొత్తం ఎగుమతుల పరంగా ఒమన్ సుల్తానేట్కు భారత్ 6వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉందని ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ల బోర్డు చైర్మన్ ఫైజల్ అబ్దుల్లా అల్ రోబాస్ తెలిపారు. ఒమన్ భారత సంబంధాలు సక్సెస్ మోడల్గా ఉన్నాయని, భారత్ ఒమన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో ఒకటిగా ఉందని తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యం $10 బిలియన్ పైగా ఉందని వెల్లడించారు. దుబాయ్లో కొత్త పైలట్ ప్రాజెక్టును రోడ్లు మరియు రవాణా అథారిటీ ప్రారంభించింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సిగ్నళ్లను డ్రోన్ల ద్వారా క్లీన్ చేయడాన్ని మీరు ఇప్పుడు చూడొచ్చని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మ్యాన్ లిఫ్ట్ల అవసరాన్ని తొలగిస్తుందని, దాంతో సమయం, ఖర్చులు కలిసి వస్తాయని పేర్కొంది. అదే సమయంలో ఇంధనం మరియు నీటి వినియోగాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుందని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో ఆర్టీఏ దుబాయ్ మెట్రో మరియు ట్రామ్ స్టేషన్లలో బోర్డులను క్లీన్ చేసేందుకు డ్రోన్ల పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. అది విజయవంతం కావడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ను క్లీన్ చేసేందుకు ఉపయోగించనున్నట్లు ఆర్టీఏలోని రోడ్లు మరియు సౌకర్యాల నిర్వహణ డైరెక్టర్ అబ్దుల్లా అలీ లోతా తెలిపారు. మొదటి దశలో మర్రాకేష్ స్ట్రీట్, రిబాట్ స్ట్రీట్ జంక్షన్లో ట్రయల్ రన్లు ఉన్నాయని, ఇక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ నిలిపివేసి పనులను ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్లు సిగ్నల్ ఒక వైపును కేవలం 3 నుండి 4 నిమిషాల్లో క్లీన్ చేయగలవని, సమయాన్ని 25 నుండి 50%, ఖర్చులను 15% వరకు తగ్గిస్తాయని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ భవిష్యత్తులో 25% పైగా ఖర్చులను ఆదా చేస్తాయని అన్నారు. డిసెంబర్ 18న ఖతార్ నేషనల్ డే సందర్భంగా అధికారిక సెలవు దినంగా ఉంటుందని అమీరీ దివాన్ ప్రకటించింది. ఉద్యోగులు డిసెంబర్ 21న తిరిగి విధుల్లోకి చేరతారని పేర్కొంది. వరుసగా 3 రోజుల పాటు సెలవులు ఇస్తాయని తెలిపింది. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్లో ఈరోజు తెల్లవారుజామున 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటీరియాలజీ తెలిపింది. ఈ భూకంపం స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున 2.11 గంటలకు వచ్చింది. భూకంప కేంద్రం 50 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొన్నారు. కాగా ఈ భూకంపం యూఏఈపై ఎలాంటి ప్రభావం చూపలేదని మరియు ఎమిరేట్స్లోని నివాసులకు ఇది అనుభూతిలోకి రాలేదని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశంలో చివరిసారిగా భూకంపం ఈ ఏడాది ఏప్రిల్లో సంభవించింది. అప్పుడు యూఏఈ, సౌదీ అరేబియాలో దీని ప్రభావం కనిపించింది. అరేబియా సముద్రంలో ఆ రాజ్య సరిహద్దులకు సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుర్తించారు. ఆ భూకంపానికి కారణం అరేబియా ప్లేట్ కదలిక అని, అది యూరోషియన్ ప్లేట్తో ఢీకొనడం వల్ల అరేబియా గల్ఫ్ ప్రాంతంలోని తరచూ స్వల్ప స్థాయిలో భూకంపాలు వస్తూ ఉంటాయని నిపుణులు తెలిపారు. ఇరాన్, ఇరాక్ మరియు ఒమన్ వంటి పొరుగు దేశాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. కొన్నిసార్లు వాటి ప్రభావం యూఏఈలో కనిపిస్తాయి. నవంబర్ 4న ముసందం దక్షిణాన 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఎమిరేట్స్లో కూడా ప్రకంపనలు గమనించారు ప్రజలు.
మొబైల్ కార్ట్ లైసెన్సుల యజమానులు మంత్రిత్వ శాఖ వెబ్సైట్ కమర్షియల్ రిజిస్ట్రీ పోర్టల్ ద్వారా స్మార్ట్ లైసెన్స్ పొందాలని వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. స్మార్ట్ లైసెన్స్లో అవసరమైన అన్ని నియంత్రణ ఆమోదాలున్నాయని మరియు ఎలక్ట్రానిక్గా ధృవీకరించబడతాయని తెలిపింది. మొబైల్ కార్ట్ లైసెన్స్ హోల్డర్లందరూ డిసెంబర్ 31 నాటికి ఈ సూచనలను పాటించాలని, స్మార్ట్ లైసెన్స్ పొందడంలో లేదా ప్రదర్శించడంలో విఫలమైతే అమల్లో ఉన్న చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.